స్టార్స్. మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మిథున రాశిలోకి ఏ నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు, ఏ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు వస్తారో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఆరిద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మిథున రాశి కిందికి వస్తారు. అంటే వ్యక్తిగత జాతకంలో వాళ్ళు పుట్టినటువంటి సమయంలో చంద్రుడు ఈ నక్షత్రాలు ఈ పాదాలలో సంచరిస్తున్నట్టయితే వాళ్ళందరూ కూడాను ఈ రాశికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. అంతేకాకుండా జన్మ నక్షత్రము, జన్మ తేదీ, జన్మ సమయము సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు ఏం చేయాలి, మరి వాళ్ళు ఎలా గోచార ఫలితాలు చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే శాస్త్రంలో వ్యవహార నామానికి కూడాను ప్రాధాన్యత ఇచ్చినారు గనక కా, కి, కు, ఘం, జ్ఞ, ఛ, కే, కో, హ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ మిథున రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ఈ సాధారణమైనటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యే పేరు కాకుండా కొన్ని ద్విత్వాక్షరాలు, ద్వంద్వాక్షరాలు, సంయుక్తాక్షరాలతో కూడాను కొన్ని పేర్లు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి కృష్ణుడు, కృపాకరుడు, క్రాంతి, జ్ఞానేశ్వరుడు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను మిథున రాశి కిందికి వస్తారు. ఈ విధంగా రాశి నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు గోచార ఫలితాలను చూసుకోవాలి. ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది కనుక ఆదాయ వ్యయాలకు ఆంతరము చాలా ఉంది, అంటే గ్యాప్ బాగా ఉంది. కాబట్టి ఆదాయం బాగా ఉన్నప్పుడు మీరు పొదుపు చేసుకోవడము, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడము ఫ్యూచర్లో మనకు భావి జీవితంలో అనుకూలంగా ఉండడానికై మీకు ఈ ఆదాయము వ్యయాలను మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు సుఖమయంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ నంబర్స్ తెలియజేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మీరు ఆదాయం బాగా ఉన్నప్పుడు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు కూడాను ఉంటాయి. ఎందుకంటే పుష్కలమైనటువంటి డబ్బు చేతిలో ఉండి ఆదాయం బాగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఆలోచించకుండా ఖర్చులు పెడుతుంటాం. అది వృధా ఖర్చుల కిందకి వస్తుంది. దాన్ని కూడాను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రాజపూజ్యం 3, రాజావమానం, రాజపూజ్యం 4, రాజావమానం 3 ఉంది. పూజ్యభావం ఎక్కువగా ఉంది సమాజంలో మీ పైన. కాబట్టి మీకు అనుకూలం, సక్సెస్ రేట్ బాగా ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు గడిస్తారు అనేటువంటి విషయం ఈ నంబర్స్ మూలకంగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ప్రధానమైనటువంటి గ్రహాలు అనంటే మనము గురు, శని, రాహు, కేతువులను ప్రధానంగా వాళ్ళ యొక్క సంచారం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయము మన దైనందిక జీవితం పైన ప్రభావం బాగా చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏ స్థానంలో ఉన్నారు, ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది చూసినట్టయితే గురువు 14 మే 2025 వరకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ద్వాదశ స్థానం కొన్ని విషయాలలో మీకు మంచి పని చేస్తుంది, శుభమూలకంగా ఖర్చు పెట్టిస్తుంది. అయినప్పటికీ వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు కూడాను ఉన్నాయి. భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం మూలకంగా మీ లోపల ఒక నైరాశ్యము, భయము, భ్రాంతి, ఆందోళన ఇవి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆస్తి విషయంలో డిస్ప్యూట్స్ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కానివ్వండి, పాలివాళ్ల మధ్య కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్లతో మనకు ఆస్తుల విషయంలో తగాదాలు ముందుకు వస్తాయి గనక కొంత జాగ్రత్తగా వాటిని సార్ట్అవుట్ చేసుకోవడము ఈ సమయంలో అవసరము.
పెట్టుబడులు బ్లైండ్గా చేసినట్టయితే మీకు నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా మీకు ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఉద్యోగస్తులు ముఖ్యంగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పనిపైననే మనస్సు నిలపడం అవసరము. అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టి చేతిలో ఉన్న పనిని పూర్తి చేయడంపై మనస్సు నిలపడం అవసరము. తద్వారా ఏమవుతుంది, అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా అధైర్యం చోటు చేసుకుంటుంది, ఇంప్లిమెంటేషన్ తగ్గుతుంది, పనులను నిర్వర్తించడంపై మీరు మనస్సు నిలపరు. అలాంటి ఇబ్బందులు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ కొంత ఆలస్యము గోచరిస్తుంది, అంటే ఆటంకాలు. ఏదో రకంగా మనం ఎంత ప్లాన్ చేసి ప్రారంభించినప్పటికీ అనవసరమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురు కావడం మూలకంగా మనకు అనుకున్న సమయంలో మనము ప్రారంభించినటువంటి పని పూర్తి కాకపోవడము, తద్వారా ఆర్థిక నష్టము, మానసిక ఇబ్బంది, అధైర్యము ఇవన్నీ కూడాను జరిగి చివరికి నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక కొంత మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళడము కొంతవరకు ఈ సమయంలో అవసరము. అది చేసినట్టయితే మీరు కొంత ఇబ్బందుల నుండి దూరం అవుతారు. ఇక 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో గురు సంచారము జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలోనూ గురు సంచారం ప్రతికూలంగా ఉంటుంది. చేసేటువంటి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పులు కలగవచ్చును. అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులకు బదిలీలు, స్థానచలనం మెండుగా ఈ సమయంలో ఉంటుంది. ఆఫీసులో తోటివారితో మనస్పర్ధలు, అనవసరమైనటువంటి ఖర్చులకు గురి అవుతారు. ఇక నలుగురితో, స్నేహితులతో, సమాజంలో, సంఘంలో మీతో తిరుగుతున్నటువంటి వాళ్ళు, మీతో క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి వాళ్ళతో శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. క్లయింట్స్తో అనవసరమైనటువంటి శత్రుత్వాలు, ఆ వ్యాపారాన్ని మార్చి వేరే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడాను మీకు ప్రబలంగా ఈ సమయంలో కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరికలు మీకు మనస్సులో ఉద్భవించేటువంటి అవకాశాలు కూడాను ఈ సమయంలో ఉన్నాయి. ఆర్థిక నష్టము, నలుగురిలో పూర్వం ఉన్నటువంటి పేరుకు భంగం వాటిల్లడము, శారీరక శ్రమ, అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి కూడాను తలెత్తే అవకాశాలు బాగా ఉంటాయి. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు మళ్ళీ 2 మాసాలు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. ఈ 2 మాసాలు మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి. ఈ 2 మాసాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే గురువు ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు ఈ సమయంలో. అది గోచార రీత్యా కూడాను 2వ స్థానం అవుతుంది మిథున రాశి వారికి. కనుక ప్రత్యేకంగా ఈ 2 మాసాలు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబరు మీకు బాగా కలిసి వస్తుంది. చాలా మంచి పనులు మీరు చేయగలుగుతారు. మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సమయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు సత్ఫలితాలు, విజయ సూచనలు బాగా కనబడుతున్నాయి. ఈ సమయంలో సక్సెస్ రేట్ బాగా ఉంది. స్నేహితులు, బంధువులు అందరి సహాయ సహకారాలను పొందుతారు. శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువు కానివ్వండి, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, ఈ సమయం లోపల మెటీరియలైజ్ అవుతుంది. ఇక రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు ధనస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి చేతికి అందుతుంది. కుటుంబంలో అందరితో కూడాను కుటుంబ స్థానంలో గురువు సంచారము, సౌఖ్యంగా ఉంటారు. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మీకు ఉన్నటువంటి పలుకుబడితో, పేరుతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఇక చేసేటువంటి వృత్తి లోపల ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇలా ఈ సమయంలో మీకు 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు గురువు యొక్క అనుకూలత బాగా ఉంది. ఈ సమయాన్ని మీరు చూసినట్టయితే అన్ని రకాలుగా కూడాను మీకు కలిసి వస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అవసరము.
ఇక 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మళ్ళీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో మళ్ళీ కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా మనస్సు కొంత చంచలానికి గురి అవుతుంది. ఉద్యోగంలో అవకతవకలు, తోటివారితో ఇబ్బందులు, సహ ఉద్యోగులతో మనస్పర్ధలు, అధికారులతో వైషమ్యాలు, అనాదరణకు గురి కావడము, ఇక విద్యార్థులు శ్రమించవలసినటువంటి సమయము, వ్యాపారస్తులు చేతిలో ఉన్న వ్యాపారం బాగానే కొనసాగుతుంది కానీ కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్సు ఉంటుంది, కానీ సమయం మీకు అనుకూలించదు. ఏదో రకంగా మీకు ఇబ్బందులు, ఆటంకాలు, శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ సమయంలో జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు నష్ట సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక శని ప్రభావము ఈ మిథున రాశి వారికి ఎలా ఉంది అనేది మనం చూసినట్టయితే శని 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారం ముఖ్యంగా మిథున రాశి వారికి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానములో సంచరిస్తున్నప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి. చేసే వృత్తి లోపల మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. తోటివారు కానివ్వండి, మనకు కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులకు వాళ్లకు ఉన్నటువంటి కాంపిటీటర్స్, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వాళ్ళకి కాంపిటీటర్స్, ఇలాంటి వారితో మీకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక ముఖ్యంగా ఈ దశమ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు మీరేం చేయాలి అని అంటే మీరు చేస్తున్నటువంటి పని పైననే మనస్సు నిలపాలి, బాగా నిలపాలి. అయితే మిథున రాశి వారికి ఇక్కడ శని అష్టమ భాగ్యాధిపతి అయినాడు. కొంత శ్రమ మీరు తీసుకున్నట్టయితే భాగ్యాధిపతి దశమంలో ఉండడము కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం కనుక మీరు శ్రమించి 1కి 4 సార్లు ఆలోచించి చాలా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకున్నట్టయితే శని ప్రభావం మీకు తోడవుతుంది. అంటే పాజిటివ్గా కొంత అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తగా దగ్గరి వారితో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, లేదా చేసేటువంటి పనుల లోపల మీరు ప్రారంభించే సమయంలో కానివ్వండి, కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక రాహు కేతువుల సంచారము, వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 18 మే 2025 వరకు రాహువు దశమ స్థానంలో, కేతువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 18 మే వరకు రాహు కేతువుల యొక్క అనుకూలత లేదు. తద్వారా ఏమవుతుంది, దశమము అర్ధాష్టమము చేసేటువంటి పనులపై ప్రభావం చూపిస్తాడు. పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడము, వర్క్ లోడ్ పెరగడము, ఉద్యోగస్తులకు ఇబ్బందులు, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఆటంకాలు, చదువుకునేటువంటి విద్యార్థులకు వృధా కాలయాపన, ఎక్కడనో మనసు పెట్టి చదవడం మూలకంగా చదివినటువంటి విషయాలను మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమ స్థానంలో కేతువు సంచరించడం మూలకంగా సంతోషము లేకపోవడం, ఎంత మనస్సు నిలిపి పనులు చేసినప్పటికీ సక్సెస్ కాకపోవడం మూలకంగా ఒక అధైర్యానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా మీకు ఓవరాల్గా అర్ధాష్టమ కేతువు మూలకంగా అసంతృప్తి బాగా పేరుకుపోతుంది. ఏ పని చేసినప్పటికీ పూర్తి కావట్లేదు అనేటువంటి ఒక నిరాశకు లోనయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఒత్తిడికి గురవుతారు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ విధంగా రాహుకేతువుల యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 18 మే తర్వాత రాహు 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రతికూలంగానే ఉంటుంది, కానీ ఇదే సమయంలో కేతువు యొక్క అనుకూలత ఉంది. 3వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఈ సమయంలో రాహు బాగలేకపోయినప్పటికీ కేతువు సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి బంధువర్గంతో కొంత సహాయ సహకారాలను పొందే అవకాశాలు ఉన్నాయి.
పిల్లల పెళ్లి విషయంలో కానివ్వండి, శుభకార్యాల విషయంలో కానివ్వండి, బంధువర్గము కొంత కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా కొంతవరకు నిలదొక్కుంటారు. ప్రారంభించినటువంటి పనులలో కొంత కార్యసిద్ధి కనబడుతుంది. తోటి వారితో మీరు మంచి మాట పెంచుకోవడం మూలకంగా, సుహృద్భావ వాతావరణము, స్నేహభావం పెంచుకోవడం మూలకంగా కొన్ని పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు సలిపేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా రాహుకేతుల యొక్క ప్రభావము 18 మే వరకు రాహుకేతుల యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంది. 18 మే తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావము 50% బాగా ఉంది, 50% ప్రతికూలంగా ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి కొంత ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. శని దశమంలో ఉన్నాడు. ఓవరాల్ సంవత్సరం మొత్తం కూడాను గురువు మధ్యన 2 మాసాలు అనుకూలంగా ఉన్నాడు, మిగతావంతా కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్వాదశ జన్మస్థానాలలో గురు సంచరిస్తున్నాడు కాబట్టి గురు ప్రీత్యర్థమై సద్గురువులను సందర్శించుకోండి. ఆధ్యాత్మికవేత్తలతో మీరు చర్చిస్తూ ఉండండి. వాళ్లతో మీరు కలిసి ముందుకు వెళ్ళినట్టయితే మీకు మానసిక సంతృప్తి ఉంటుంది. దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి వెళ్ళండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. గురు భగవానుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యము, వస్త్రము ఇవి దానాలుగా మీరు ఇచ్చినట్టయితే గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నాడు. వృత్తిపరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి శారీరక శ్రమ, వర్క్ లోడ్ పెరగడము వీటిపైన ప్రభావం చూపిస్తాడు కనుక మీరు ఆ శని ప్రీత్యర్థమై హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శని మూలమంత్రాన్ని పఠించండి. శని ప్రీత్యర్థమై నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇలాంటివి దానం చేయడం మూలకంగా శని ప్రభావము, దుష్ప్రభావము తగ్గుతుంది, అనుకూలత పెరుగుతుంది. అదేవిధంగా రాహువు, కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు కనుక లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి లేదా వినండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆ రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావము